ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. కళ్ళు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ ఉదయకాల వేళలో నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి, మీ సహాయం అనుగ్రహించండి దేవా. నీ కృప నీ కనికరము చొప్పున మీరు నడిపించండి. ఇదిగో నాయనా, ఈ ఉదయకాల వేళలో ఈ దినమంతయు ఈ వాక్యం ద్వారా మీరు బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీ కృపగల హస్తాలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కొరకు సిద్ధపాటు చేయబడిన దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. Today the scripture portion is taken from the book of Isaiah chapter 66 verse 13. As one whom his mother comforts, so will I comfort you, and I shall be comforted in Jerusalem. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ ఉదయకాల వేళలో. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మేము ఆదరించదను అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమంతయు దేవుడు మనల్ని మన యొక్క బంధువు కంటే ఎక్కువ తల్లిగా మనల్ని ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రశ్న ఏంటి? అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, తల్లి కుమారుణ్ణి ఆదరిస్తుంది. అదేవిధంగా దేవుడు మనల్ని ఆదరించాలంటే మనం దేవుని పిల్లలముగా ఉండాలి. ఈరోజు నువ్వు దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని మాటను నువ్వు నిజముగా విన్నట్లయితే, తప్పుపోయిన కుమారుని వలె తిరిగి ఆయన వైపుకు మళ్ళినట్లయితే, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదను అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమంతయు మనము దేవుని వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి ప్రతి విషయంలో ముందుకు మనం కొనసాగిపోదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు. నాయనా ప్రభువా, నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధానంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు నీ కృపలో నాయన ప్రభువా నడిపించబట్టకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ ప్రియ బిడ్డలు నాయన ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రయాణాల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, నీ కృపలో మీరు బలపరచండి. ఇదిగో చేసిన వాగ్దానంను బట్టి నాయన, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా మీరు ఆదరిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నాయన, ఆ వాగ్దానం పొందుకోవడానికి నీ కృప, నీ కనికరము, నీ ఆదరణ, నీ దయ మా అందరికీ మీరు దయచేయమని, నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.